ఈ అరటి దూటది ఎలా చేసుకోవాలంటే దాని పైన పీల్ చేసిన తర్వాత సన్నగా చక్రాల్లో కోసుకోవాలి. ఆ కోసే ప్రతి చక్రం తీసేటప్పుడు ఈ చూపుడు వెళ్తే దాని చుట్టూ రాస్తే కనుక పీచు, దాంట్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. ఆ పీచు బయటకు వస్తుంది. అవి కట్ చేసిన చక్రాలన్నీ కూడా పల్చటి మజ్జిగలో వేసుకుంటే కంటరెక్కకుండా ఉంటాయి. ఆ మజ్జిగలో వేసి ఇందాక మనం కూర కట్ చేసేవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దాన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ రావాలి. దాని తర్వాత నీళ్లు తీసేసి మనం పోపులో దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ పోపు ఏమయ్యారంటే తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడుతూ వేగాలి. వేగిన తర్వాత జీలకర్ర, మినపప్పు, పులిహోర పోపు ఏం వేస్తామో ఆ పోపు అంతా వేయాలి. పులిహోరలో ఏం వేస్తాం? శనగపప్పు, మినపప్పు, దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ ఇది వేసి పోపు వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన దూట ముక్కలు అందరూ వేసి కలిపేసి ఉప్పు వేసి తగినంత మూత పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతి పదార్థానికి ఉప్పు ఒక పాలు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని కలిపి 2-3 సార్లు మూత పెట్టి తీసేయడం అంతే. వెరీ సింపుల్ అది. కానీ ఆ దూట తరగడం అనేటువంటి పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అయినా సరే ఒళ్ళొంచి దాన్ని చేసుకోవాలి. అది చాలా హెల్తీ. అది మన లివర్ దగ్గర నుంచి కిడ్నీ నాళాలు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే మాత్రం ఆ రాళ్ళన్నీ పైకి పక్కకి లాగేసేటువంటి తత్వం ఈ అరటి దూట, అరటి పువ్వుకి ఎక్కువ ఉంది.